స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వాములు పంబా నది స్నానమైన వెంటనే పంబాగణం దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి శ్రీరామ దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వర్చువల్ క్యూ లైన్ పాస్ చెక్ చేయించుకొని తిన్నగా పందలరాజు ఆవాసం దర్శించుకొని నీలిమల ముఖద్వారం చేరుకుంటారు. శరణాలు చెప్పుకుంటూ నీలిమల అధిరోహణం చేసి తదుపరి అప్పాచి శిఖరం చేరుకుంటారు. అక్కడ అప్పాచి, ఇప్పాచి అనే భూతగణ తృప్తికై బియ్యపు ఉండలు కొని అప్పాచి కుడిలో విసిరి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తదుపరి శబరిపీఠం చేరుకుంటారు. అక్కడ శబరిమాతను తలుచుకొని కొబ్బరికాయ కొట్టి తిన్నగా అరక్కోటం వద్ద ఇనుప బ్రిడ్జి ఎక్కి శరంగుత్తికి చేరుకుంటారు. స్వాములు వారు తెచ్చిన ఆయుధాలు అక్కడ నిక్షిప్తం చేసి కొబ్బరికాయను కొట్టి మెట్ల మార్గం ద్వారా నడైపందిల్కి చేరుకుంటారు. అక్కడ క్యూ లైన్లో 18 చేరుకోగానే ముందుగా కరుప్పస్వామి, కొచ్చి కొడుత స్వామి, కరిమాయిరమ్మలను దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి ఇరుముడి జరుపుకుంటూ 18 మెట్లు వద్దకు చేరుకుని శరణఘోష చేస్తూ అధిరోహించి పైకి చేరుకొని ముందుగా ధ్వజస్తంభములకు తదుపరి బలిపీఠములకు నమస్కరించి ఫ్లైఓవర్ ద్వారా స్వామి శ్రీకోవిలికి చేరుకొని శరణఘోష చేస్తూ శ్రీధర్మశాస్త్రాన్ని దర్శించుకొని ముడుపులు సమర్పించి నాగరాజు, గణపతి దర్శనం చేసుకొని శ్రీకోవిలి వెనుక భాగం నుంచి మాలికాపురత్తమ్మ దర్శనంకి వెళ్ళి అక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని ముందుగా కొబ్బరికాయని గుడి చుట్టూ దొర్లించుకుంటూ ఒక పక్కకు చేర్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి జాకెట్ వస్త్రం, పసుపు, కుంకుమ టికెట్ ఇస్తే అక్కడ పూజారులు అమ్మవారికి చూపించి పసుపు జాకెట్ వస్త్రం మీకు ప్రసాదంగా ఇస్తారు. తదుపరి మణిమండపం వద్ద శరణాలు చేస్తూ తిన్నగా నవగ్రహ దర్శనం, నాగరాజు, నాగయక్షి దర్శనం చేసుకుని గురుస్వామిని కలుసుకుని ఇరుముడిని వారికి అందించి మీరు ప్రసాదాలు కొనుగోలు చేసుకుని వచ్చేలోగా గురుస్వామి గారు నియాభిషేకం చేయించి వస్తారు. వీరిని బట్టి భస్మకుడంలో స్నానం చేసి స్వాములు పంబకి తిరుగు ప్రయాణం చేస్తారు. అక్కడ ఆవరణ కూడా దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది స్థూలంగా పంబ నుంచి శ్రీకోవిలికి ప్రతి అయ్యప్ప స్వామి విధి విధానంగా చేయవలసిన యాత్ర. స్వామియే శరణమయ్యప్ప. తదుపరి వీడియోలో ఆయా ప్రాంతాల గురించి వివరంగా మళ్ళీ మీతో ఒకసారి కలుస్తాను. స్వామియే శరణమయ్యప్ప.